ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు సార్? 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ప్రాఫిట్ అనేది 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ 5 రూపాయలు గనక అవుతే ప్రాఫిట్ 1 రూపాయి వచ్చింది అమ్మేటప్పుడు. అమ్మిన ధర 5 అవుతే లాభం 1 వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 4. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 4. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ 1/4. 1/4 ఆన్సర్ ఎంత? 25%. 1/4 ఆన్సర్ ఎంత? 25%. అందరికీ ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఈ వెరైటీ చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. ప్రాఫిట్ అనేది 1/5 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 5 అనుకుంటే ప్రాఫిట్ 1 అంటే కొన్న ధర 4. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? 1/4. 1/4 ఎంత? 25%. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, 2 ఐటమ్స్ ఇచ్చాడు, షర్ట్, ట్రౌజర్. అమ్మిన ధర ఇచ్చాడు, లాభము ఇచ్చాడు. అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి అంటే 1200లో 1200కు అమ్మాడు, కొన్న ధర తెలియదు, ప్రాఫిట్ మాత్రం 20%. 100 మీద 20 పెరిగింది. 120 120 పోతే 10 × 100 అంటే షర్ట్ కొన్న ధర ఎంత? 1000 రూపాయలు. షర్ట్ కొన్న ధర 1000 రూపాయలు. ట్రౌజర్ అమ్మిన ధర ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు. అమ్మిన ధర ఎంత? 660. కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మీద 10% ప్రాఫిట్ 110. అంటే ట్రౌజర్ యొక్క కొన్న ధర ఎంత? 600. 600. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? షర్ట్కి ట్రౌజర్కి, షర్ట్కి ట్రౌజర్కి కాస్ట్ ప్రైస్ నిష్పత్తి అడుగుతున్నాడు. అంటే 1000:600. 1000:600. 2 5s are 10, 2 3s are 6. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 5:3. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 5:3. అమ్మిన ధర ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఈజీగా కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. షర్ట్ కొన్న ధర 1000, షర్ట్ ట్రౌజర్ కొన్న ధర 600. వాటి మధ్య నిష్పత్తి 1000:600. ఆన్సర్ ఎంత? 5:3. లాజిక్ క్లియర్గా? ఏ సెల్లర్ సోల్డ్ 19 cookies ఫర్ 95 rupees ఇన్స్టెడ్ ఆఫ్ 20 cookies. ఒక పర్సన్ అట, అమ్మే వ్యక్తి అట 20 చాక్లెట్లు అమ్మాలి. 20 చాక్లెట్ల బదులు 19 చాక్లెట్లే అమ్మాడట. రైట్? 19 చాక్లెట్లు ఎంతకు అమ్మాడు? 95 రూపాయలకు అమ్మాడట. ఇన్ 1 kg చీటింగ్ ఏ కస్టమర్. 20 చాక్లెట్లకు 95 రూపాయలు యాక్చువల్గా. కానీ అతను ఒక కస్టమర్ రాగానే నేను 19 చాక్లెట్లకే 95 అని చెప్పాను. ఓకే, వాట్ ఈస్ ద గెయిన్ ఇఫ్ ద సెల్లర్ బాడ్ ద కుకీస్ ఫర్ 76 rupees? సెల్లర్ బాడ్ ది కుకీస్. అమ్మిన వ్యక్తి ఇంకొక వ్యక్తికి 19 చాక్లెట్లు 95 రూపాయలకు అమ్ముతున్నాడు. యాక్చువల్గా అమ్మాల్సింది ఎన్ని చాక్లెట్లకు? 20 చాక్లెట్లకు 95 రూపాయలు. కానీ 19 చాక్లెట్లకే 95 అంటున్నాడు. సో కానీ ఈ సెల్లర్ ఏం చేశాడంటే 76 రూపాయలకు 20 చాక్లెట్లు కొన్నాడు. తను 20 చాక్లెట్లు కొన్నాడు సార్. 20 చాక్లెట్లు ఎంత కొన్నాడు? 76 రూపాయలకు కొన్నాడు. 76 రూపాయలకు కొన్నాడు. రైట్? అంటే ఒక్కొక్క చాక్లెట్ ధర ఎంత? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 చాక్లెట్ ఏమవుతుంది సార్? 76/20. 76/20 అంటే 3.8. 3 రూపాయల 80 పైసలు ఒక్క చాక్లెట్ ధర. తను 20 చాక్లెట్లు రైట్ కొన్నాడు అంటే 3 రూపీస్ 80 పైసా పడ్డది. అమ్మేటప్పుడు ఏం చేశాడంటే హీ సోల్డ్ 19 cookies ఫర్ 95 రూపీస్. అమ్మేటప్పుడు 19 చాక్లెట్లు అమ్మాడు. అంటే 19 చాక్లెట్లకు తను ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత? 19 చాక్లెట్స్కి తను ఖర్చు పెట్టింది ఎంత? 19 చాక్లెట్స్కి 19 × 3.8. 19 × 3.8. ఈ 3.8 మీకు కష్టంగా ఉంటే 4 - 0.2 రాసుకోండి. 4 - 0.2. 19 4s are 76 - 3.8 అంటే
ఇది 72.2. 72.2 కాస్ట్ ప్రైస్. తను 19 చాక్లెట్లకు ఖర్చు పెట్టింది ఎంత? 72.2. అమ్మేటప్పుడు 19 చాక్లెట్లే అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 19 చాక్లెట్స్ ఎంత సార్? 95. అంటే ఇది 95, ఇది 72.2. ప్రాఫిట్ ఎంత? ఎస్పి మైనస్ సిపి. అంటే 95 మైనస్ 72.2. దీని ఆన్సర్ ఎంత? 22.8. 22.8. చూడండి సార్, ఒక షాప్ కీపర్ ఉన్నాడు. షాప్ కీపర్ 20 చాక్లెట్లకు 95 రూపాయలు అమ్మాల్సిన బదులు 19 చాక్లెట్లకు 95 రూపాయలు అమ్మాడు. 19 చాక్లెట్లు 95 రూపాయలకు అమ్మాడు. అమ్మేటప్పుడు 95 రూపాయలకు అన్నాడు. అంటే 19 చాక్లెట్లు అతను దాని మీద దాని ఖర్చు పెట్టినట్టే కదా. ఖర్చు పెట్టడానికి అతను చాక్లెట్లు, ఒక చాక్లెట్ 3 రూపాయల 80 పైసలకు కొంటే తను 19 చాక్లెట్ అమ్మాడంటే ఫస్ట్ అవి కొన్నాడని అర్థం. 19 చాక్లెట్ కొనడానికి ఎంత ఖర్చు అయింది? 72.2. ఇక్కడేమో 22.8 డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు సార్? యాక్చువల్గా అమ్మిన ధర ఏమో రైట్ 95, కొన్న ధర ఏమో 72.2. చాలా ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ అర్థం కావాలి అంతే. క్వశ్చన్ అర్థమవుతే చాలా ఈజీ సార్. ఏ వెండర్ స్టార్టెడ్ సెల్లింగ్ వెజిటేబుల్స్ at 10 per kg but could not buy rates at this. 10 రూపాయలు పర్ కేజీ తోటి ఒక వస్తువు అమ్మాలనుకున్నాడు. కానీ చాలా మంది ఇది ధర ఎక్కువ అనేసరికి దాన్ని అతను 7.2గా మార్చాడు. 7.2గా మార్చాడు. ధర తగ్గించాడు. నష్టపోతానని చెప్పి ఒక తూకము ఫాల్టీ బ్యాలెన్స్ యూజ్ చేస్తున్నాడు. లెఫ్ట్ 900 గ్రాములు లెఫ్ట్ సైడ్ చూపెడితే కస్టమర్కి మాత్రం అది 1000 అని చెప్పి చూపెడుతుంది. 1000 అని చెప్పి చూపెడుతుంది. 10 రూపాయలు పర్ కేజీకి ఒక వస్తువు అమ్మాలి, కానీ ఎవరు తీసుకుంటలేరు. కాబట్టి దాన్ని 7.2గా మార్చాడు. ధర తగ్గించాడు. తను నష్టపోతాడేమోనని తెలిసి ఒక తూకం యూజ్ చేస్తున్నాడు. ఆ తూకంలో లెఫ్ట్ సైడ్ 900 గ్రాములు పెడితే రైట్ సైడ్ కస్టమర్కి అది కేజీ చూపెడుతుంది. సో దట్ తను నష్టపోకుండా. ఇక్కడ చేంజ్ ఉంది, ఇక్కడ చేంజ్ ఉంది. కాబట్టి నేను సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. సక్సెసివ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. 10 into 900 ఇట్ ఈస్ 72 into 100. ఎందుకు సార్ 72 into 100 అయింది? 7.2 into 10 ఏమవుతుంది? 72. సో ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు. 9 1s are 9 8s are. 10 is becoming 8. 10 is becoming 8. అంటే 2. 2 on 10. 1/5 ఎంత? 20%. 1/5 ఎంత? 20%. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నెక్స్ట్ వన్. ఏ షాప్కీపర్ సెల్స్ రైస్ at the rate of 44 per kg where cost price is 40 per kg. షాప్ కీపర్ ఏం చేశాడు? 40 రూపాయలు వస్తువు ఉన్న ఒక వస్తువుని 44 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దీంట్లో ఒక ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఏం చేశాడు? ఇంకా నాకు లాభం ఎక్కువ రావడానికి రైట్ లెఫ్ట్ ఒక 200 గ్రాములు తీసేశాడు. అంటే తూకములో లెఫ్ట్ సైడ్ 800 కనుక ఉంటే రైట్ సైడ్ కస్టమర్కి అది 1000 గ్రాములు చూపెడుతుంది. ఇక్కడ లాభం పొందాడు, ఇక్కడ లాభం పొందాడు. అంటే ఇది ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటున్నాము? సక్సెసివ్ కాన్సెప్ట్, చేంజ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటున్నాం. సక్సెసివ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇదేమైంది? 40 into 800. ఇదేమో 44 into 1000. 44 into 1000. అంటే 1 2 3 1 2 3 4 8s are 32. ఇదేమో 44. ఇది 32, ఇది 44. 4 8s are 32. 4 11s are 44. 8 కాస్త 11 అయింది. 8 కాస్త 11 అయిందంటే 3 పెరిగింది 8 మీద. 3/8 ఎంత సార్? 37.5%. చాలా ఈజీ క్వశ్చన్. మనకు జస్ట్
క్వశ్చన్ అర్థమవుతే చాలు మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయిందా?